హాయ్, హలో, నమస్తే. నేను మీ రవీంద్ర. మనం గత వీడియోలో విశ్వ సృష్టి గురించి బైబిల్లో ఏముందో తెలుసుకున్నాం. ఈరోజు హిందూ మతంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. ఇంద్రాది దేవతల కన్నా మొదటివాడు బ్రహ్మదేవుడు. అతడు ఈ సమస్త జగత్తును సృష్టించాడు. విశ్వాంతరాళంలో జీవ పరిణామం గురించి తెలుసుకుందాం. ముందుగా చంద్రుడి గురించి తెలుసుకుందాం. అత్రి మహర్షి 3000 సంవత్సరాలు తపస్సు చేయగా ఇంద్రియం అతని కపాలాన్ని అంటి కళ్ళకు ఎగదని 10 దిక్కుల గంగలా ప్రవహించింది. తత్ఫలితంగా దిక్కులు గర్భం దాల్చి చంద్రుడు ఉద్భవించాడు అని కాశీఖండంలో చెప్పబడింది. దేవతల గురువు బృహస్పతి భార్య తార. బృహస్పతి శిష్యుడైన చంద్రుడు గురుపత్నికి గర్భం చేయగా జన్మించిన వాడే బుధుడు. శుక్రుడు రాక్షస గురువు. ఈయన పరమశివుని కోసం 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి మృత సంజీవిని విద్యను సొంతం చేసుకున్నాడు. అంధకాసురునితో శివుడు యుద్ధానికి తలపడగా చనిపోయినటువంటి రాక్షసులందరినీ మృత సంజీవిని ద్వారా శుక్రుడు బతికించసాగాడు. ఉగ్రుడైన శివుడు శుక్రుడిని అమాంతం మింగేశాడు. కడుపులోకి వెళ్ళిన శుక్రుడు శివుని లింగం ద్వారా బయటకు వచ్చాడు అని శ్రీనాథుని కాశీఖండంలో తెలియజేయబడింది. దక్షుని కూతుళ్ళు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా అతడు అందుకు మెచ్చి వారికి మహత్తరమైన వరం ఇచ్చాడు. యావత్ జ్యోతి చక్రముల మధ్య వారు అగ్రగణ్యులగినట్లు, మేషాది రాశులకు వారు కారణభూతం అయ్యేటట్లు, చంద్రునికి భార్యలు అయ్యేటట్లు, చంద్రలోకానికి పైన లోకంలో ఉండేటట్లు, సమస్త నక్షత్రాలలో వారు మాన్యులుగా పరిగణించబడేటట్లు వారికి వరం ఇచ్చాడు శివుడు. ఈ విధంగా ఏర్పడినవే మన 27 నక్షత్రాలు. ఇంత లక్షణమైన విజ్ఞానాన్ని మన పురాణాలు, జ్యోతిష్ శాస్త్రాలు మనకిచ్చాయి. ఉజ్వలమైన జ్ఞానంతో సహాయంతోనే మన జాతకాలు, మన బ్రతుకులు నిర్ణయించబడుతున్నాయి. బ్రహ్మదేవుడి శిరస్సు నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, కడుపులో నుండి వైశ్యులు, కాళ్ళ నుండి శూద్రులు పుట్టారని హిందూ పురోహిత వర్గానికి చెందిన ధర్మశాస్త్రవేత్తలు ప్రచారం చేశారు. అయితే పంచములు దేవుని యొక్క ఏ అంగం నుండి పుట్టారో మాత్రం మనకి చెప్పలేదు. ప్రపంచంలో ఏ దేశంలో లేని కులం అనే కుష్ఠరోగం ఈ దేశంలోని హిందువులకు మాత్రమే దాపురించింది. చరిత్ర పరిణామ క్రమానికి చెందిన ఒకానొక దశలో శ్రమ విభజన కోసం ఏర్పడ్డ వర్ణ వ్యవస్థ రాను రాను ఘనీభవించి నేటి కుల వ్యవస్థగా రూపుదాల్చింది.